నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చివేతలు తప్పదు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. డిపో టీజీఆర్టీఎస్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాంపూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బెంగళూరు మాసిల్ మోనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ కు అభినందనలు తెలియజేయడం జరిగింది. నిన్న నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 20లో వివిధ కాలనీలలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి 12.30 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణానికి చైర్మన్ కౌకుట్ల చంద్రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ అన్నంరాజు, సుమిత్ర సురేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గండ్రతి మడుగు రైతు బీమా డబ్బులు తన ఖాతాలో వేసుకున్న ఏఈఓ నిరక్షరాస్యతను అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని 5 లక్షలకు ఎసరు పెట్టి ఎత్తుగడలో గతంలో పనిచేసిన ప్రాంతాల్లో ఏఈఓపై ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మార్పు ఇక 5 ఏళ్లకు ఒకసారి మారనున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి రిజర్వేషన్లు మారనున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో మారనున్నాయి. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశ సైనిక దళాల్లో చేరడానికి యూపీఎస్సీలో మొత్తం ఖాళీలు 406, వేతనం 56,000 నుండి 1,77,000. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అమలుపై అధికార ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎఫ్ఆర్బిఎం రుణాలపై సభలో రగడ చోటు చేసుకుంది. నిన్న ఉదయం అసెంబ్లీ మొదలుగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవలో రోజుకో మలుపు తిరగబోతుంది. ఈ వివాదంపై తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలాదేవి స్పందించి షరీఫ్ పోలీసులకు ఆమె రాసిన లేఖలో షాకింగ్ విషయాలను ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం ఈ లేఖతో టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3వ టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ₹5 కాయిన్ స్థానంలో కొత్త ₹5 కాయిన్ రానున్నాయి. బంగ్లాదేశ్ లో మందం ఎక్కువగా ఉన్న ₹5 కాయిన్ పాత ₹5 కాయిన్ ను కరిగి నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్లేడ్ ధర ₹2 వేసుకున్న పాత కాయిన్ తో ₹10 సంపాదిస్తున్నారు. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కు పాత ₹5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ద్వీపం దేశం 1/2 భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి వానాడ్ తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.